నమస్తే. మనం ఇప్పుడు డయాబెటిస్ గురించి మాట్లాడుకుందాం. మధుమేహం, డయాబెటిస్ ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్‌గా ప్రతి ఇంట్లో ఒకళ్ళు, ఇద్దరు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటున్నారు. ఇంతకుముందు ఒక ఏజ్ వచ్చాక వచ్చేది డయాబెటిస్. ఇప్పుడు 30స్, 40స్ వాళ్ళకి కూడా డయాబెటిస్, ప్రీ డయాబెటిక్ అని రకరకాల ప్రాబ్లమ్స్ దానివల్ల కనిపిస్తున్నాయి. సో, వీటికి రూట్ కాజ్ ఏంటి? అసలు ఎనర్జీ లెవెల్‌లో ఏం చేసుకోవచ్చు? హీలర్స్, నాన్ ప్రాణిక్ హీలర్స్ కూడా మన యాటిట్యూడ్ ఎలా మార్చుకుంటే ఇది ఇంప్రూవ్ అవుతుంది కండిషన్ అన్నది మాట్లాడుకుందాం. అసలు డయాబెటిస్ ఎందుకొస్తుంది? అంటే మామూలుగా ఫిజికల్ లెవెల్‌లో చెప్పేది మన లైఫ్ స్టైల్ వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడము, సరైన ఆహారం తీసుకోకపోవడము, సరైన టైంలో తీసుకోకపోవడము, ఇలా మనందరికీ తెలుసు. డయాబెటిస్ ఎందుకొస్తుంది అన్నది ఇప్పుడు యూట్యూబ్‌లో, గూగుల్‌లో ఎక్కడ సెర్చ్ చేసినా అదే కనిపిస్తుంది. అయితే దీని రూట్ కాజ్ ఏంటి? మానసికంగా మనం ఎలాంటి ఆలోచనలు చేసినందువల్ల డయాబెటిస్‌ని అట్రాక్ట్ చేస్తాము? లేతే ఆ వ్యాధిని మనలో ఎలా పెంపొందించుకుంటాము? ఇది నిజానికి వ్యాధి కాదు. మన లైఫ్ స్టైల్, థింకింగ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్. యూజువల్‌గా డయాబెటిస్ వచ్చింది లేకపోతే ప్రీ డయాబెటిక్ కండిషన్ లేతే డయాబెటిస్ వచ్చే అవకాశం ఎవరికుంది? అంటే ఎప్పుడు ఉన్న పరిస్థితులలో సంతోషంగా ఉండకుండా, దుఃఖంగా లేతే బాధగా ఉంటూ దీన్ని ఇంకా ఏదో ఇంప్రూవ్ చెయ్యాలి అని తపన పడుతూ కంట్రోల్ చేద్దాము ఈ సిట్యుయేషన్‌ని అనుకునే వాళ్ళు డయాబెటిస్‌కి ప్రోన్‌గా ఉంటారు. అంటే ఉన్న పరిస్థితులతో సంతోషంగా ఉండకుండా, అది చుట్టూ పరిస్థితులవ్వచ్చు, మన మీద మనకి ప్రేమ అవ్వచ్చు, ప్రస్తుతం ఉన్న వాటితో సంతోషంగా ఉండకుండా, ఎప్పుడు ఇంకా ఏదో కావాలి మంచిదే. ఏదో కావాలి అని అనుకోవడం మంచిదే. కాకపోతే మనలో ఆ హ్యాపీనెస్ అనేది, జాయ్ అనేది అసలు లేకుండా ఎంతసేపు పరుగులెడుతూ ఉంటే, అలాగే డిస్సాటిస్ఫాక్షన్‌తో ఉన్నప్పుడు డయాబెటిస్ మనలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి మనలోనో, మన ఇంట్లో వాళ్ళలోనో, మనకు తెలిసిన వాళ్ళకో డయాబెటిస్ ఉంటే, వాడు ఎలా ఆలోచిస్తున్నారో గమనించండి. ఎప్పుడూ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల గురించి, పాస్ట్ గురించి, వాళ్ళకి ఏమేమి కష్టాలు వచ్చాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎలా అందరూ మోసం చేస్తున్నారు, లేకపోతే ఎలా ఎవరు పట్టించుకోవట్లేదు, ఇలాంటి నెగెటివ్ యాటిట్యూడ్ లూప్‌లో తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ మనసులోను, వాళ్ళ మాటల్లో కూడా ఆప్టిమిజం అనేది లేకుండా, ఆశ సంతోషము అనే పాజిటివ్ యాటిట్యూడ్స్ లేకుండా ఎప్పుడూ అన్నీ ఉండొచ్చు. ఆస్తి ఉండొచ్చు, మంచి సంపాదన ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, బయట నుంచి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా, హెల్తీగా ఉండుండొచ్చు. కానీ ఏదో తెలియని డిస్సాటిస్ఫాక్షన్‌తో కొట్టుకుపోతూ ఉంటే డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే, మన ఆలోచనల్ని అబ్జర్వ్ చేసుకోవాలి. మనం డయాబెటిక్ అంటే, లేదా మన వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంది అంటే, వాళ్ళ బదులు మనం ఆలోచించలేం కదా! జస్ట్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి, నేను చెప్పింది కరెక్టా? కాదా? అన్నది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అయితే ప్రతి ఒక్కళ్ళకి మరి డయాబెటిస్ రావట్లేదు కదా! లావుగా ఉన్న వాళ్ళకి డయాబెటిస్ వస్తుందన్న రూలు లేదు. సన్నగా ఉన్న వాళ్ళకి రాదు అన్నది లేదు. సో, వాళ్ళ యాటిట్యూడ్ బట్టి అలాంటి ఎనర్జీస్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, డిస్పేర్, నిరాశ, నిస్పృహ, చిరాకు, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండలేని తనము, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు హార్మోన్స్ చేంజ్ అవుతాయి. అది ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల రకరకాల ఎండోక్రైన్ ఎయిల్మెంట్స్ వస్తాయి. అది మెయిన్‌గా వచ్చేది మనకి మెయిన్‌గా కనిపిస్తోంది ప్రస్తుతం డయాబెటిస్ ఆడవాళ్ళలో, మగవాళ్ళలో కనిపిస్తుంది. సో, ఈ డయాబెటిస్ యూజువల్‌గా 60స్‌లో వస్తాయంటారు. ఎందుకు? అంటే అప్పటి వరకు వచ్చే ఎలాంటి ఎమోషన్స్ అయినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ధైర్యంగా ఫేస్ చేయగలుగుతారు. కానీ ఆ స్ట్రెస్ ఎనర్జీ అంతా మనం పైల్ అప్ చేసుకొని, బిల్డప్ చేసుకుంటాము. చేసుకున్నప్పుడు ఆహ్
ఒక ఏజొచ్చాక ఇంకా అది బయటికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది. అది తట్టుకోలేనప్పుడు హార్మోనల్ చేంజెస్ ఒస్తాయి. అయితే ఇప్పుడు రాను రాను మనం అంత ఓర్పు గూడా లేదు. మన పెద్దవాళ్ళకి 60స్‌లో వచ్చింది డయాబెటిస్ అంటే ఇప్పుడు 40స్‌లోనే కనిపిస్తోంది. ఇంకా ఏమన్నా అంటే 30స్‌లో కూడా కనిపిస్తుంది ప్రీ డయాబెటిక్ అని. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద వర్క్ స్ట్రెస్, వర్క్ ప్రెషర్ అనుకోండి, ఇంట్లో ప్రెషర్ అనుకోండి. పూర్వకాలంలో అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవా అంటే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఉన్నా సరే 10 మందితో వాళ్ళ ప్రాబ్లమ్స్ పంచుకునేవాళ్ళు. గొడవలొచ్చినా, మాటలొచ్చినా, సంతోషమొచ్చినా, ఏదొచ్చినా 10 మందితో పంచుకునేవారు, పోట్లాడుకునేవాళ్ళు, మళ్ళీ మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళం ఒక ఫోర్ట్ లాగా, ఒక కోటలాగా కట్టేసుకుంటున్నాం. మనుషుల అవసరం లేదు అని అనుకుంటున్నాం. సో, ఏమవుతుంది ప్రెషర్ కుక్కర్ లాగా మన థాట్స్, ఎమోషన్స్ అన్నీ లోపల బిల్డప్ చేసుకున్నప్పుడు, మన ఎమోషనల్ బాడీ కంట్రోల్స్ ద ఫిజికల్ బాడీ. మన భావాలన్నీ ఆ స్ట్రెస్‌ఫుల్ ఎమోషన్స్, ఎనర్జీస్ అన్నీ పైలప్ అయిపోయి మన శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. శరీరాన్ని ఎఫెక్ట్ చేసినప్పుడు అది బయటికి ఎలాగో హెల్త్ ప్రాబ్లమ్ రూపంలో బయటికొస్తుంది. సో, ఇట్ కెన్ కమ్ ఔట్ యాస్ డయాబెటిస్, ఇట్ కెన్ కమ్ ఔట్ యాస్ హై బీపీ, ఇట్ కెన్ ఆడవాళ్ళకైతే పీసీఓడీ. సో, రకరకాల ప్రాబ్లమ్స్‌గా వస్తోంది. ఈ డయాబెటీస్‌ని ఇంకా ఎట్లా అడ్రెస్ చేయాలి అన్నది ఈ సీరీస్ చేద్దాము. ఈ సీరీస్‌లో గమనించండి, వినండి. మీ సజెషన్స్, మీ కామెంట్స్ కూడా మాకు ఇవ్వండి. హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మీకిది ఉపయోగపడుతోంది అంటే అంతకంటే సంతోషం లేదు. ఒకసారి ఆలోచించుకోండి. మనం ఒకవేళ ప్రీ డయాబెటిక్ కండిషన్‌లో ఉన్నాము, లేతే డయాబెటిక్ కండిషన్‌లో ఉన్నాము అంటే, మన థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది ఆలోచించుకోండి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. పాజిటివ్‌గా ఆలోచించడానికి ప్రాబ్లమ్స్ వచ్చాయి, పర్వాలేదు. దాన్ని వదిలిపెట్టి ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి అన్నది ఆలోచించండి. గొడవలొచ్చాయి, మన వాళ్ళతో గొడవలొచ్చాయి, కొలీగ్స్‌తో గొడవలొచ్చాయి, ఆఫీస్‌లో స్ట్రెస్ ఉంది, వైఫ్, హస్బెండ్, పిల్లలు ఎవరో ఒకళ్ళతో ప్రాబ్లమ్స్, ఫ్రిక్షన్స్ ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు దాన్నే పట్టుకోకుండా అది ఒక పార్ట్, మన లైఫ్‌లో ఒక పార్ట్ మాత్రమే. మిగిలిన 99% ఎలా ఉంది అబ్జర్వ్ చేయండి. అందులో సంతోషాన్ని వెతుక్కోవడానికి ట్రై చేయండి. మనలో సంతోషం నిండినప్పుడు ఆటోమేటిక్‌గా బాడీ హెల్తీగా అవుతుంది. మైండ్ ఎలాగో హెల్తీగా అవుతుంది, బాడీ కూడా హెల్తీగా అవుతుంది. So, let us continue with the series of diabetes. Thank you.